జాను లిరి ఒక భారతీయ ప్రముఖ నృత్యకారిణి, నటి, ఇన్స్టాగ్రామ్ స్టార్, యూట్యూబర్ కూడా. తను 16 సంవత్సరాల్లోనే పెళ్లి చేసుకొని ఆ తర్వాత కష్టాలను ఎదుర్కొని ఒక సింగిల్ పేరెంట్గా ఉంటూ కొడుకును పెంచుతూ మరోవైపు తన కళకు జీవం పోస్తూ ఈ మధ్యనే డి విన్నర్గా టైటిల్ను సాధించింది. మరి అలాంటి ఆడబిడ్డ ఈరోజు కన్నీళ్లు పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఈ కారణం ఏంటి? కొంతమంది యూట్యూబర్లు ఆమెపై నెగిటివ్గా ట్రోల్ చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. మీ ఇంట్లో కూడా అమ్మ, అక్క, చెల్లెలు ఉంటారు కదా. మరి ఒక ఆడబిడ్డ చేత కన్నీళ్లు పెట్టిస్తే మీకు ఏం ఆనందం లభిస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మనుషులుగా ఆలోచించండి. మంచిని చెప్పే ప్రయత్నం చేయండి. ఆమె చేసిన మంచి కనిపించడం లేదా? ఆమె జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను తెలియజెప్పలేమా? ఒక్కసారి మీరే ఆలోచన చేయండి. అంతేగాని ఇలాంటి నెగిటివ్ ట్రోల్స్ చేస్తూ అమాయకపు మనుషుల జీవితాలతో చెలగాటమాడటం మానేయండి. తనపై వచ్చిన ట్రోల్స్ను చూసి తను ఎంతలా బాధపడుతుందో ఒక్కసారి మీరే కల్లారా ఈ వీడియోని చూస్తే అర్థమవుతుంది. బాగున్నారు కదా, అందరూ బాగానే ఉంటారు. ఎందుకంటే పక్కోని జీవితంతో ఆడుకుంటున్న వాళ్ళందరూ మంచిగానే ఉంటారు. జాన్లిరి నవ్వుతే తప్పు, జాన్లిరి ఏడుస్తే తప్పు, జాన్లిరి ఒకరితో మాట్లాడితే తప్పు, జాన్లిరి కూసుంటే తప్పు, జాన్లిరి నిల్చుంటే తప్పు, జాన్లిరి నవ్వుతే ఓవర్ యాక్షన్. జాన్లిరి పద్ధతి ఉండదు, నేను నేర్చుకోవాలి. ఫోక్ ఇండస్ట్రీలో పద్ధతిగా చీర కట్టుకొని ఇప్పటి వరకు మెయింటైన్ చేసింది నేనే. ఫస్ట్ నాకు ఆన్ కెమెరా, ఆఫ్ కెమెరా ఒకలా ఉండదు. నేను అందరితో నవ్వుతూ మంచిగా ఉంటాను, ఎంత పెద్దోళ్ళైనా ఎంత చిన్నోళ్ళైనా సరే. వేరే టాపిక్స్ లేవు, జాను లిరి టాపిక్. ఎందుకు నా పర్సనల్ లైఫ్ ని తీసుకొచ్చి మీరెందుకు ఇంత హైలైట్? అంటే మీ వ్యూస్ కోసమా? మాట్లాడితే జాన్లిరికి రెండో పెళ్లి, ఒక ఫోటో వేయడం, జాన్లిరికి రెండో పెళ్లి, జాన్లిరికి రెండో పెళ్లి. ఆడోళ్ళు మొగోళ్ళు న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా? ఒక ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా, మీరు కూడా ఇంతేనా? అసలు నా పర్సనల్ లైఫ్ ని ఎందుకు తీస్తున్నారు? మీకు అసలు జాను లిరి తప్ప వేరే టాపిక్స్ లేవా?